అవునే చెల్లి, మా మరిది ఏమంటండి? మీ మరిది ఏమంటాడు అక్క? కొత్త కొత్తనే లగ్గమైనట్టాయే, అటో ఇటో పోదామంటలేడా? మాకేమైనా కొత్త లగ్గమైందా అక్క? మా లగ్గమై 4 ఏళ్ళు అవుతుంది. ఏమో 6-10 రోజులు అయింది అన్నట్టు మాట్లాడబడుతుంది. 4 కదనే, మేమైతే 10 ఏళ్ళైనా కొత్తనే ఉన్నాం. ఎందుకో ఎందుకోతి సరే కానీ చెల్లి, కొత్తగా చీరలు వచ్చినట్టు చూసేద్దామా అని. అబ్బా అక్క, నేను కూడా కదా చెప్దాం అనుకున్నా. పా పోయి చూసేద్దాం. పా. ఆహాహా, ఓహోహో, ఏంటిదిరా? ఎన్నడు చూడా అనుకున్నది ఇవాళ నేను చూసినా అన్న. ఏందిరా, నా పెళ్ళ ఉన్న వదిలే ఎంత ముద్దు కూర్చున్నారన్నా, ఎంత ప్రేమ మాట్లాడుకుంటారు. ఇవాళ మనం ధూమ్ చేసుకోవాలి. చెప్పన్నా, యాటను కొద్దామా కొన్ని కొద్దామా? ఏ ఊకోరా, సపడకిట్ల కోంపా. ఏందన్నా ఊకో అంటావు? నా పెళ్ళ రోజు కాకూరినట్టు వర్రేది. ఇవాళ చూడు ఎంత ముద్దు కూర్చున్నదో. ఇసంటి రోజు మళ్ళా ఊకో అంటావు ఏందన్నా? అది కాదురా అన్నా, నువ్వేమనకన్నా, ఇవాళ మనం దావా చేసుకునే ఎంజాయ్ చేసుడే. పా. నిద్ర మొక్కపడ నన్ను కొట్టి చంపుతావేంది? ఏంది ఇదంతా కళనా? నువ్వేంది అంజలి, ఈడేం చెప్తున్నావు? అంజలినే పని చేసుకుంటున్నా. అది కాదే, నువ్వు అదిలే చీరల షాపింగ్ పోతురు కదా. ఏంది ఏం మాట్లాడుతున్నావు? నేను గామతోటి చీరల షాపింగ్ కెన్నా. అవసరం ఉంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటా, కానీ దాంతో మాత్రం షాపింగ్ కోను. అంటే ఇది నిజంగా కళనేనా? కలనే. అబ్బా, కళ అయినా కూడా ఎంత బాగుందే. నీ కల పాడుగాను. తెల్లారంగా గింత దెబ్బ కొడుతుంది. నాకు ఇవాళ ఏమన్నా కావాలి, తర్వాత ఎర్ర కాల్చి నీ పిర్రకు సురుకు పెడతా చూడు. నీ కల పాడుగాను, నువ్వు గింత దెబ్బ కొడుతుంది. కన్లేమన్నా మబ్బులు కమ్మినాయా? చూసుకుంటేనే ఉడుతున్నావు. నీ కళ్ళు ఏమన్నా ఊసివాడాయే? ఊడ్చేది నీకు కళ్ళు కనబడతలేవా? ఇవే బల్బ్ మాటలు మాట్లాడకు. ఇంటికి పెద్దదానివనా? ఏ బల్పు గిల్పు అన్నావు అనుకో, బర్రెను దోమినట్టు దోమతా బిడ్డ. ఆ దోమడు నాకు రాదనుకుంటున్నావా? ఏ తోమి చూపెట్ట, చూస్తా నేను. చూపిస్తా. నన్ను కొడతావానే ఆడదానా? నిన్నగా మొన్న వచ్చినావు, నేను కొట్టడానికి ఎప్పుడు నువ్వు చిన్న గింత లేదు, నీకు పెద్ద చిన్న తేడా తెస్తలేదు. ఆడదానా నువ్వు మనిషి అని ముడుతున్నావా? అని పక్కదాను ఇదే పొగరే నీకు పెద్దదానివని. అవు పొగరే, ఏం చేస్తావే నన్ను ఇప్పుడు? అందుకే నీకు తగ్గట్టు నేను వచ్చింది. ఏడికెళ్ళి వచ్చినావే నువ్వు? చిన్న తీరు ఉండు. బాగానే ఉన్నావు. అవు పెద్ద వాటి నాకు పెత్తనం ఉండాలి ఇక్కడ. ఏం నచ్చలేస్తానవా? ఉండే తీరు ఉంటే పెత్తనం ఉంటది. ఏది ఈ బోల్ ఎత్తేసుడికి ఇక్కడ ఇట్లా నేను మనిషి వచ్చేది విలువ నీకు కనిపించది. ఊడ్చుడు అయిదా అని తీసి మోర్ర పెట్టా. నిన్ను తీసి పెరట్లా పెడతారా? పెట్టు. ఏం నక్కలేస్తాను, ఏం చేయాలి నాకు చెప్తాను. బంగారం చుట్టూ రాలిపోతే ఈ కారంగా ఉంటావు. ఏయ్ మళ్ళా నాకు తిక్కలేమో ఏమనుకుంటాను నువ్వు నాకే. ఏంటిది ఆగేది? నడుతుంటే ఆకిల్ దుమ్మంతా నా మీద వారగొడుతుంది. ఇంకా ఆయా అని మాట్లాడుతున్నావు మానందకు కూడా. ఏయ్ గాయనేమంటానవే? అంటే నేను ఆ మొగన్ని ఏమన్నా నాకు దమ్ములే అనుకుంటానవానే? నీ దమ్ము గురించి ఆమె ఏమన్నదే? మాట్లాడక మళ్ళా. అది నిన్నాగా మొన్నొచ్చింది ఇంటికి, పెద్ద కోడలు నేను, అది చిన్న కోడలు. మరి ఒక్కసారన్నా ఓ పిల్ల ఆగు అని మందొచ్చినావా దాన్ని? ఓహో, నీ ముచ్చట గమ్మతున్నదే. మీరిద్దరు అడవిలో ఆడుకు లెక్క కొట్లాడతారు. మీ మధ్యన కట్టే నన్నే కొడతారని నా భయమే. అంటే అది నన్ను ఏమన్నా మంచిదేనా? అన్నప్పుడు చూద్దాం తీయే. అంటే నీకు పెళ్ళమనే ప్రేమ లేదు, పెద్ద కోడలు నాకు విలువ లేదు. నేను ఎందుకు ఇక్కడ? నేను మొద్దును అడగా తీరా, మొద్దు అంటున్నావు. నేను మొద్దు మొక్క మోరే పెట్టా. అంటే ఆమె మొగన్ని కొట్టి ఆమె పోతది. ఇప్పుడు నేను నిన్ను కొట్టకుంటే నా ఇజ్జత్ ఏం కావాలి? నేను కూడా కొట్టే పూజ. అరే గట్టి కొట్టిందారా? లేదు, ముద్దిచ్చినట్టు సుతారం కొట్టింది. ఇక దౌడ వలిగింది అంటే గట్టి కొట్టిందారా అంటేంది? అయినా రోజు మనకు ఇల్లతో పంచాయతీ ఏంది? అరే పెళ్ళారు కొట్టాలని రాసింది కావచ్చురా. రాసింది సింపేద్దాం.
అరే నీ తిరుగుతుంది ఓ పెగ్గేసుకొని చెదేసుకుని పండు. ఉన్నారా? వెన్నెల నువ్వా? ఏంది ఈ మధ్య ఇంటి మొఖాన్ని అత్తలేవు? ఏం లేదక్క, మా చెల్లెళ్ళు ఇండ్లకు పోయిర్రంటే వారం రోజులు అట్టే పోయినా. ఇప్పుడే వచ్చిన. మా ఆయనకు తలకాయ నొత్తుందని చాయ్ పెట్టమన్నాడు. చూస్తే ఇంట్లో చక్కెర లేదు, అందుకే కొంచెం చక్కెర పెడతావేమో అని వచ్చినక్క. అయ్యో దాందే ఉంది వెన్నెల, గిన్ని తీసుకొత్తా. సరే అక్క. ఇగో వెన్నెల చక్కెర. ఇది ఎంత మంచి గుణమే అక్క, నీ అసలు చెయ్యి ఎవ్వలకు రాదు తెలుసా? అవునే, అది పెట్టగల చేయని. కొంతమంది ఉన్నారు పిల్లికి పిడిసేయరే. అవునక్క, మొన్న అడగంగానే పప్పు కూడా పెట్టినావు. నువ్వు మంచిదానివే అక్క. అయితమనే గాని ఈ చక్కెర పప్పు ఇయ్యకుంటామని తీయే. ఏమన్నా అక్కర పడ్డా నా దగ్గరికి రా. ఇయ్యకుంటే ఎట్లుంటది అక్క? నా మనసు మంచి అనిపించదు ఇయ్యకుంటే. పెట్టకుంటామనేది నేను ఏమన్నా పెండ తట్టడంతా పెట్టినా, చిన్న గిన్నెడంతా నెత్తిని అయితమనేది. లేదక్క, పెట్టకుంటే నాకు మనసు ఒప్పది. ఎల్లుండి తెచ్చినాక పెడతా. పెట్టకుంటామనే నేనే చెప్పబడుతుంది, మళ్ళీ ఎందుకు గట్లన పడుతుంది? ఇగో నీకెప్పుడు ఏ అక్కర పడ్డా నా దగ్గరికి రా. నిజంగా అక్క, నీది మంచి గుణము. నీ అసంటి గుణం ఎవ్వలకు ఉండదు. అయితమనే తీయే, పెట్టకుంటామనే ఎక్కువ. సరే అక్క, మళ్ళత్తా. మళ్ళా దేనికన్నా రాయే. సరే అక్క. ఓ వెన్నెల, అక్క, ఓ పోరి ఎటు వచ్చినావే? మీ ఇంటికే వచ్చిన. ఎందుకే? మీ ఆరాన్ని చక్కెర పెడితే గిదే పెట్టింది. ఉవ్వా గ ముష్టి ముఖం పెట్టింది దానికి ముత్తామంతా. నేను పెట్టగల చెయ్యి తట్టడంతా పెడతా, ఈయనే ఉండు. సరే అక్క. పట్టుకత ఆయన చక్కెర ఎందుకు నీకు ఇప్పుడు? చాయ్ దేనికి? మా ఆయనకు బగ్గ తలకాయ వస్తుందట. తర్వాత గిసాయి గీ చక్కెర కాలుతుందా అని ఏమో గింతే పెట్టింది మరి. నేను తెత్తాగు, బాగా తెత్తా. నాది పెట్టగల చెయ్యి అవ్వ. అవునక్క, నీది పెట్టగలే చెయ్యి, బాగా తీసుకొస్తారు. అది గింతంత చక్కెర పెడతాను, అది గంతవరం మెచ్చుకుంటాను. నీకు గింతవరం ఇస్తా, దాన్ని మెచ్చుకోదా? ఇక వచ్చి చెల్లి. అక్క, ఎంతైనా పెద్ద చెయ్యేని, ఇది బాగా పెట్టే గుణమే అక్క. మంచిది చెల్లి. సరే, మళ్ళీ ఏమైనా అవసరం పడితే రా మళ్ళా. సరే అక్క, వస్తా. నీకేం అక్కడ పడ్డా నేను రా. దాన్ని అపత్ర దగ్గర పోకు, గింతే పెట్టింది మరి. దాన్ని నల్లికుట్ల అది పెట్టి ఓ బక్క పెట్టినా అని చెప్పుంటది. ఇంకా పెంట తట్టే పెడతాను అని చెప్తాను. అది నా దగ్గర రా చెల్లి, నేను బాగా పెడతా. సరేరా? సరే అక్క. ఏ అవసరం పడ్డా రా నా దగ్గరికి రా, దాని దగ్గరికి అస్సలు పోకు. సరే అక్క, నీ దగ్గరికే వస్తా అక్క. నీది ఎంతైనా పెద్ద చెయ్యి కదా అక్క. సరే చెల్లి. ఇగో వెన్నెల, అప్పటికి చేనుల పని ఉన్నది రా మరి. సరే అక్క. సరే. ఓ వెన్నెల, ఓ వెన్నెల, ఇగో మా ఊళ్ళే జాతర ఉంది, అత్తవా అని. అత్తక్క. ఇగో మా ఊళ్ళు బగ్గ పరిచిన వాళ్ళే, అలా మస్తు ఆస్తుంది. ప్రతి ఏడు ఏటను పోతారు, ఎరికేనా? ఏంది ఏటన్ కొత్తారా? ఎంత మంది అత్త అన్ని ఏటలు పోతాండ్రు. మా వాళ్ళది పెద్ద మనసు తెలుసా, మస్తు పెద్ద బలిగా మాది. నువ్వు కూడా వచ్చినావు అనుకో, మా అన్న కలిసిపోతావు. నువ్వు నిన్ను ఒక సుట్టపు సూపు లెక్క చూస్తారు తెలుసా. అవునా అక్క? ఇగో నువ్వు నీ మొగడు నీ పోరాలని అందరు తీసుకొనిరా, విన్నావా? ఎప్పుడు పోదాం అక్క మరి? పోదాం, ఎప్పుడో నేను చెప్పుతా. ఆ నల్లమొక్క దానికి చెప్పకు, కొంతమంది ఉంటారు ఏమి లేకుండా ఎక్సి పెడతారు. వెన్నెలా, ఓ వెన్నెలా, ఇక రాలేవే. ఇక దానికో ముచ్చట చెప్తా. నల్లమొక్క దాని కళ్ళు మండుతాను. అయితమనే గాని 22కు మా తమ్ముని పెండ్లు ఉన్నదే, అత్తవాన మా ఇంటికి. అత్తక్క. అయితమనే గాని నా తోడొచ్చిన వాళ్ళందరికి పట్టు సీరలు పెడతా అన్నదే మా అవ్వ. మళ్ళా ఎండి పళ్ళెం, నీవు నీ మొగడు ఇద్దరాలు మొగలు తినచ్చు పళ్ళెంలో. రాయే తీసుకుపోతా. అబ్బా, మీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అక్క. మరి మా వాళ్ళు పెద్ద గుణమే, చేతి పెద్దది. వచ్చిన కట్నం కంటే పోయేటి ఎక్కువ ఉంటాయి మాయి. గవన్నీ కేరీ అయ్యాం మేము. అవునా అక్క? మరి గంతున్నోళ్ళు అయ్యుండి మరి చేనుల పని ఎందుకు చేస్తున్నావే అక్క? ఏం చేయనే రాత గిట్ల పడ్డది.
అవో ఎవరితో నన్ను దార పోసింది, ఇప్పుడు నన్ను కంట్లో పెట్టుకుంటుంది. ఓ వెన్నెల ఇట్లాగే మళ్ళీ పిలుస్తుంది. రా. దాని కళ్ళు మండుతున్నాయి, దాని కళ్ళు లేచి లేచి నడుము పోతుంది. ఏం చెప్తాంది అది అక్కడ? ఏం చెప్తలేదు. ఏందో బంగారు పల్లెలు ఇంటి పల్లెలు అంటుంది ఏంది? ఇగో నీకు ముచ్చట తెలుసానే, మా పెద్ద తమ్ముడు పెద్ద టీవీ కొన్నాడు. ఎరికేనా? పెద్ద కారు కొన్నాడు. మా ఇంట్లో పడతనే లేదా, కారు పడతలేదా, టీవీ పడతలేదే. ఆ టీవీ గోడకు పెడితేనైతే పెద్ద పెద్ద కనబడతాను బొమ్మలు. ఎరికేనా? మా ఇంటికి అత్తవాన్ని నేను తీసుకుపోతా. అందులో చూస్తుంటే టాకీలో చూసినట్టు అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. మొన్న పుష్ప లేదా అనే, పుష్ప 2 అలానే చూసినాం మేము. ఎరికేనా? మరి మీ అక్కడ గంత పెద్ద టీవీ ఉంటే గీడేందాక గింత చిన్న టీవీ ఉంది? ఏం చేయాలి, నా మొగనికి ఏం పాడైంది, అచ్చి గిన్నెల పడ్డా. అవ్వగారు ఉన్నోళ్ళైతే అత్తగారు కూడా ఉన్నోళ్ళని ఉండాలా ఏంది చెప్పు? ఏమోనే అక్క. ఎన్నెలా ఓ ఎన్నెలా ఇట్లా నువ్వు, నీకు ముచ్చట చెప్తుందా? నా మొగుడు తిండి పెట్టిన తోటి ఎత్తే మీరు అటు ఇటు తిప్పినని పక్క ఎత్తుర్రే అక్క. ఏ ఊకోయే, కింటల్ బియ్యం వచ్చిన మంచిది, మళ్ళా నిన్న ఎప్పటోలే ఎత్తా, నువ్వు ఊకో. చెప్పే. ఇగో దీపావళికి మా వాళ్ళు కారు కొనిస్తా అన్నారు నాకు. అవునా? అయితే మనే గాని మా కారే నువ్వు ఎటన్నా వేసుకపోయా, నేను ఇప్పిస్తా నీకు మా ఆయన దగ్గర నుంచి. కానీ నువ్వు అలా జాతర పోతా అని లేదా, మా కారే ఇస్తా. అలా ఫుల్ వేసి ఉంటది, మస్తు మంది కూర్చోవచ్చు, నీ బలగం మొత్తం పోవచ్చు. అలా నేను పడతానా అక్కలా పిస్తుందా? నువ్వు ఎందుకు పట్టావే? ఓ ఎన్నెలా పాసం ముచ్చట నీకెందుకే? ఇట్రా ఇట్రా ఇట్రా. ఒకసారి పోయి అక్క. నా ముచ్చట మొత్తం వినవేమే, ఎవ్వరు పిలుస్తాల మొక్క చూస్తావే నువ్వు. ఓ ఎన్నెలా ఇట్రా ఇట్రా. ఎంతైనా పెద్దది కదా. నీ పెద్దదాని పేరు అట్లా పెట్టవా? వెన్నెల ఓ వెన్నెల ఇట్లా రాలేవే, ఇనత్తలేదా? ఎన్నెలా ఓ ఎన్నెలా ఇక రాయే. ఓ బుజ్జి చెప్తే నత్తలేదా? ఇక దా. ఒకసారి పోయి అక్క. ఏం ఇగో నువ్వు పోతుండే టమాటాలే పెట్టా నేను. ఇగో ఓ పోరి పిలిచేది నిన్నే, నీకు రా. ఏంది ఆడ నీ ముచ్చడ మునుగా? ఇట్రా, నేను ముచ్చట ఇట్రా. ఇట్లా వెన్నెల ఇట్లా. ఇట్లా ఇట్లా ఓ పోరి ఇట్లా. ఓ పోరి ఇట్రా. ఓ వెన్నెల ఇట్లా. ఓ పలా నేను ముందుగా పిలిచినట్టు. నేను పిలిస్తే నీకు నత్తలేదా? దా ఇట్రా. ఇంటికి పెద్ద నడివిటు. నేను ఇంటికి చిన్నదాన్ని, నడువిట్టు. వెన్నెల ఓ పోరి కొన్ని టమాటాలు పెడతా రా రాదే. ఓ రొయ్యి ఏం పోతావే, ఇంట్లో కూర కన్నా అవుతాయి. ఓ పోరి అది పిలిస్తే పోతావే, మరి కొద్దిగా పెడతారా? ఉల్లాకుందితా రాయే, మళ్ళా నా మొగడు తీరుతాడే. ముచ్చట పెడదామని పిలిస్తే నువ్వేమో వెనక చూస్తలేవేమే. కొన్ని మిరపకాయలు తెంపకపోదుదా ఉల్లాకుంది ఎల్లాకుంది ఇద్దా. నీ పోరికి ఆడితే కూరగాయలు పెడతా అంటే పోతుంది, పీకు పోరుకు ఆడితే. అక్క మీ ముచ్చటద్దు, మీ కైకిలద్దు, మీ ఇద్దరికో దండం. మీ గొప్పలు చెప్పుకుంటే సరిపోతుంది నా దగ్గర. పోరి కైకిలు ఇస్తానే. మీ కైకిలు కూడా అద్దే అక్క, మీరే ఉంచుకోరు ఇద్దరు. అడు ఓకే కుక్కలు సత్తావు మంచిగా ఆడిదానా? ఇప్పుడు కళ్ళు కళ్ళ పడ్డాయి. కూసోక ముందే ముచ్చట ఇక తెప్పబడుతుంది. ఓ దీని బలగా అట ఇంత ఉందాట, ఇక వలిగిపోద్ది అని చెప్తాంది. నీ టీవీ గింత పెద్దగుందా? నువ్వు చూసినావే నా ఇంటికి వచ్చి? నువ్వు చూసినావా నా బలగాన్ని? నా బలగం ఇంత పెద్దగా నీకు ఏమేరు కానీ? నా బలగం కూడా గింత పెద్ద ఉంది. నేను చెప్తా కదా చెప్తాను ఆడిది. అబ్బో లేకి దానికి సిరెత్తాడ లేచి లేచిపోయిందట. నీ మొక్కలు చూస్తా కనబడతలేదా? సిరి నీతోటే వచ్చింది. ఓ సిరి కనిపిస్తలేదా సేన్లలో? కనబడతలేదు, వెలిగిస్తుంది ఇక్కడ. నేను చెప్తా అది అంతా ఏది? అబ్బో ఆడిది ఆడదాను చేసుకో, నేను కూడా వీక్తానా ఉండు. నేను ఎందుకు చేస్తాను? నాకు వచ్చింది కాశారం అని నేను కూడా వీక్తా. ఎందుకు వస్తాయా మరి? ఎందుకు వస్తానవే? చెప్పు. చెయ్యవు నాకే నీ మొగడతాడా? ఈ జట్ట మొకంది చూడు, ఎప్పుడు చూడు నేను విండినప్పుడే బట్టలు విడుతుంది. అరే దండ మీద జాగలేకుండా ఎత్తంది.
చీరలను కాళ్ళ కింద తొక్కుతావే. అబ్బా నా చీరలు కిందేసి దొక్కినప్పుడు తెలియదా బంగారం అసలు చీరలని? అవి 100కు 3 బాబు చీరలే. నా చీరల గాచీరల కోరికేందే ఆడదానా? నీ చీరలంత అధ్వానం అయితే కాదు కదా. ఏంది నా చేతిలో బకెట్ ఉంది, కొట్టిననుకో నీ తలకాయ నీ బకెట్ రెండొకటేసారి వలగాలి. ఏంది ఇంతవరకు లగ్గమైన కంచి నా మొగడే నా మీద చేత వేయలేదు, నువ్వు కొడతావు ఎదురాయ సూత్తని సంగతి. అరే నిన్ను ఇలా బొంద పెడతా నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నన్ను పొందబెట్టేది నిన్ను సీరి చింత గడతా ఏమనుకుంటున్నావు? నువ్వు నన్ను పొందబెట్టేది నిన్ను సీరి చింత గడతా ఏమనుకుంటున్నావు? నేను పట్టుకుంటా అనుకున్నావురా, అక్కడ ఎగిరి తంత అక్కడ వాడాలి. మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు? ఏంటంటే ఆ బిల్డింగ్ ఇది పడాలి. నీకేమంతుందిరా, నా తోడంత లేదు నీ బలం. నువ్వెంతున్నావు? అరే నన్నే గంత మాట అంటారు, తంతే ట్రాక్టర్ పడాలి. నువ్వు నన్ను అనలేదా? నువ్వు అరే నీకు అంత దమ్ము నాదిరా? ఉన్నది మన ఊరి చెరువు కట్ట అంతుంది, నీకు ఎరికేనా? అరే నన్నే గట్ల అంటావురా, నిన్ను దంతే పోయి అక్కడ పడతావు. నిన్నుదంతే ఊరవతల పడతావు. అరే చిన్న పెద్ద తేడా లేదురా, అన్నంటే తండ్రి తర్వాత తండ్రి ఉండోడు. అంట బరాబర్ అంట, ఏం బిక్తావు? అరే బాగుండి చెప్తాను మాట్లాడేది. అంట ఏమంటావు? అదేంది పాలు నీళ్ళు లెక్క కలిసి ఉండేటోళ్ళు ఇప్పుడేంది పాము ముంగిస లెక్క కొట్లాడుకుంటారు? అదే అక్క, అన్న అంటే అంగి ఇంపుకునేటోడు ఇప్పుడేంటి అన్ననే గన్ని గన్ని మాట్లాడుతుండు. అయితే మనగానేమో అయింది గాని. ఏమైంది మీకు? ఏమైతుందా ఇక లొల్లు అవుతుంది కనిపిస్తలేదా? దగ్గరాడు నడవ వచ్చినావు అనుకో నడివీర కొట్టి ఇంట్లో కూర్చొని పెడతా. నడు. అరే నిన్ను చిన్నప్పటి కొడుకు లెక్క కాదేనరా, అటువంటిది నన్ను ఈ అగనాని మాట్లాంటావా? నీ సంగతి చెప్తారా? పో, నువ్వు చెప్పేందుకు చేసేది ఇక్కడ చూసుకుంటుంటారట. అవునే చెల్లె, ఏం పుట్టింది వీళ్ళిద్దరికి? ఏమో అక్క, నాకైతే బగ్గ భయం అవుతుంది. వసేయ్, నువ్వు మరిదిని ఒక కంట కనిపెట్టు, నేనైతే భావం చూస్తా గాని. సరే అక్క. అప్ప అరే తమ్మి, మన ప్లాన్ సక్సెస్ అయిందిరా. వాళ్ళ లొల్లి ఆపాలంటే మనం లొల్లి పెట్టుకోవాలి. అవునన్నా, కానీ నిన్ను తిట్టు నాకేం నచ్చలేదన్నా. అరే నేను కూడా నేను తిట్టినా, నువ్వేమనుకోకురా. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నమస్తే వరంగల్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్. అవసరం ఉంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటా కానీ దాంతో అయితే ఓను. మళ్ళీ ఒకసారి రా. ఇది నిజంగా కాలనే అనే కలనే రోజైంది. కంప్లీట్ అయ్యే వరకు ఏం చేయాలంటే నీ చేతిలో బోర్లు ఇక్కడ ఉండదు, లేదంటే ఉన్నా కూడా కాదు, కింద వేసి నువ్వు సీబీలు వారేసి వాళ్ళ చుట్టూ ఇట్లా వాడుకుంటావు. నిజమే చెప్తాడు కదా. నువ్వు ఉన్నావు ఎందుకు? లేదు ముద్దిచ్చినట్టు సుతారం కొట్టింది, దవడ వలిగేటట్టు కొట్టిందా అంటే మెల్ల కొట్టింది అంటే. అయినా రోజు ఇళ్ళతో మనకు పంచాయతీ ఏంది? ఏం చేద్దాంరా, పిల్లలు కొట్టేది రాసిందో మనం రాసింది చింపేద్దాం. అరే నీ తిరుగుతురా, ఇంత పెగ్గేసి అప్పుడేగా మూసుకొని వాడుకో. నింపుకుండేటోడు ఇప్పుడేంది అన్ననే గట్ల మాట్లాడుతుండు. అయితవనేగానేమో అయింది గాని. ఏ సంగతి చెప్తారా? కొంచెం పడాలి. వస్తుందా? నువ్వు చాలా మంచిదానివి అక్క. మొన్న పప్పు అడగంగానే పప్పు ఇచ్చినావు, ఇవాళ చక్కెర ఇచ్చినావు. మీకు దండం ఇద్దరికి, మీరే